ఎవ్రీవన్. మనం బ్లౌజు టేప్తో కొలుచుకుందాం. 6 ఇంచెస్ వీళ్ళది. వీళ్ళకి 8 రావాలి. ఇక్కడ దాకా సంఖ భాగం 8 ఉంది. ఇది 8 వస్తే కనుక 3 ఇంచెస్కి డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 6.5 ఇక్కడ దాకా వాళ్ళ కుట్టు ఉంటుంది. ఇంత ఓకేనా? కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి సంకలోతు తీసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకోను, కుట్టేటప్పుడు తీసుకుంటా కదా. ఇవి 2 పట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ వస్తుంది. ఓకేనా? అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ తీసిన అక్కడికి వెళ్ళి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ క్రాస్ బెల్ట్ ఇవన్నీ మనం ఇది కట్ వర్క్ బ్లౌజ్ కోసం కట్ చేద్దాం. వీళ్ళు ఫుల్ లైట్ ఉంటారు. వీళ్ళకు 16 ఇంచులు పెట్టాలి బ్యాక్ పార్ట్కి. మన ఖర్చు మందం పెట్టుకోవాలి. ఓకేనా? వాళ్ళ నెక్ ఎంత ఉంది? ఇంత పెట్టుకోవాలి. నాకైతే ఎక్స్ట్రా ఏం మాట్లాడగాదు. మనం ఈ నెక్ కట్ చేయద్దు, ఎందుకంటే మనం కట్ వర్క్ పెడతాం కదా. ఇంత నెక్ మీకు చూపెట్టడానికే ఇది తీసుకున్నాం. ఫైవ్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా అయిపోతుంది. చూద్దామా? 5 అండ్ హాఫ్ అయితే 8 రావాలి. చూద్దాం. కరెక్ట్గా 8 వచ్చిందన్నమాట. ఈ నెక్ కట్ చేసినాం కదా, మనం ఇట్లా ఇది ఐరన్ చేస్తే అట్టుకుంటుంది అన్నమాట. 2 ఇంచులు ఎక్స్ట్రా, కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నా కానీ ఎక్కువ మాయేస్తుంది అన్నమాట. మనం ఇది కట్ చేయొద్దు, కట్ వర్క్ బ్లౌజ్ కదా. కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేద్దాం.
మనం డాట్స్ పెట్టాలి కదా, ఇగో ఇక్కడ దాకా పెట్టేసుకుంటే ఎవరికైనా కరెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. దీంతోనే కట్ చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది కొత్త వాళ్ళకైతే, ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేం కదా. మనకి ఇక్కడ కరెక్ట్ ఉండాలి అంతే. ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి మనం క్లాత్ వేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని కూడా మనం కట్ చేయకుండా నడుస్తుంది, ఎందుకంటే మనం ఫ్రంట్ కూడా కట్ వర్క్ పెట్టేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటేనే మనకు రౌండ్ అన్నది మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం ఇది కట్ చేయొద్దు. ఇంకా 2 ఇంచులు ఇడిచి పెట్టేసి, ఎవరికైనా ఒకళ్ళకు వేరే ఉంటుంది బ్లౌజు, వీళ్ళకి కరెక్ట్ ఉంది కాబట్టి నేను కరెక్ట్ చూసుకుంటున్నా. అయ్యో వీళ్ళది ఎంత నెక్ ఉందో చూడండి, కొద్దిగా పైకి పెట్టేసిన అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం కుట్టు పెట్టుకుంటాం కదా, ఒక బుక్స్ ఇడిసబెట్టేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం ఇట్లా తీసుకోవాలి కానీ మనకి ఇక్కడ క్లాత్ లేదు కదా, ఇట్లా కట్ చేసుకోవద్దు. ఇక్కడ కొంచెం క్లాత్ చంకల ముడతలు రావాలంటే ఇక్కడనే ఉంటుంది అన్నమాట. చంకల ముడతలు రాకుండా ఉండాలంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం దీనికి క్రాస్ బెల్ట్, చాలామంది చాలా రకాలుగా కుడతారు. నేనైతే ఈజీగా అయిపోతుందని నాకు ఇట్లానే మంచిగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ వీళ్ళకి 8 ఉంది, 8కి పెట్టేసిన 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇక్కడ 3.5, ఇక్కడ 3. ఎవరికైనా సెట్ అవుతుంది, ఎంత చిన్న బ్లౌజ్కైనా ఎంత పెద్ద బ్లౌజ్కైనా కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట. వీడియో హ్యాంగ్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది, ఏది వేస్తుందో అంతే. ఓకేనా, ఇది బ్లౌజ్. మనకు కొంచెం తక్కువ పడుతుంది కదా, మనం కరెక్ట్ కట్ చేసుకుంటే ఇది ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ వేసేసుకోవచ్చు. బొమ్మలు వచ్చినాయి కదా, మనం బొమ్మలు కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకుంటే బ్లౌజ్ మంచిగా కనబడదన్నమాట. కట్ చేసుడు చాలా ఈజీగా, కట్ వర్క్ సెట్ చేసుకోవడమే కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకా కట్ చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. మంది అయింది
వెళ్దాం వెళ్దాం వస్తా, ఒక 15 నిమిషాలు వస్తా. సరే. అయిపోయింది, బ్లౌజ్ కంప్లీట్ అయింది. నా ఛానల్ని చూడని వాళ్ళైతే, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తుండ్రు. థ్యాంక్ యూ అందరికీ. ఓకే మరి అయిపోయింది, ఆగిపోయింది మళ్ళీ.